గత 20 ఏళ్లుగా పాదయాత్రగా వేములవాడ రాజన్న సన్నిధికి వస్తున్నామని, సుమారు 100 కిలోమీటర్ల నుంచి పాదయాత్రగా కుటుంబ సమేతంగా వివిధ గ్రామాల నుంచి భక్తులైతే వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకుంటున్నారు. ఈ తరుణంలో లోకలైటింగ్తో ప్రత్యేకంగా ఆ భక్తులైతే ముచ్చటించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా, తెలంగాణలోనే రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా వేములవాడ రాజన్న సన్నిధికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తులు లక్షలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగరణ చేసి స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు. అయితే మహాశివరాత్రి పర్వదినం ప్రతి సంవత్సరం రాజన్న గుడిలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే దేశం నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా వేములవాడ మహా జాతర నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తజనం వస్తుంటారు. అందులో భాగంగానే భక్తి భావంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని కుక్కునూరు గ్రామంతో పాటు ముర్తండ్ గ్రామం వివిధ గ్రామాల ప్రజలు భక్తిభావంతో గత 20 సంవత్సరాలుగా 100 కిలోమీటర్ల మేరకు అంటే నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గల వేములవాడ రాజన్న సన్నిధికి ప్రతి మహాశివరాత్రి జాతరకు ముందు 3 రోజుల ముందు ఈ పాదయాత్ర ప్రారంభిస్తామని లోకల్ ఏజెంట్ తెలిపారు. అందులో భాగంగా 3వ రోజు అయినటువంటి ఈ రోజు వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. 3 రోజుల పాటు ఇక్కడనే జాగరణ పూజా కార్యక్రమాలు నిర్వహించి 4వ రోజు తమ ఇళ్లకు బయలుదేరుతామని భక్తులు చెప్తున్నారు. మాది బాల్కొండ నియోజకవర్గం. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాం. మా మా థర్డ్ జనరేషన్ ఈ పాదయాత్రలో మేము భాగమై ఉన్నందుకు సంతోషపడుతున్నాం. ఈ పాదయాత్రకు ముఖ్య కారణం రాజరాజేశ్వర స్వామి. మేము మా కోరికలు వెంటనే తీర్చడం వల్ల ఈ ప్రతిసారి కోరిన కోరికలు నెరవేరుతుంది. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి 5, 10 మంది వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంఖ్య 100లో చేరుకున్నది. కాబట్టి మేము ఆ దేవుని ఖచ్చితంగా నమ్ముకొని ఇలా పాదయాత్ర గత 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. 3 రోజుల నుంచి సాగడం జరుగుతుంది. మధ్యలో రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ అలాగే ఈ పాదయాత్ర మధ్యలో అన్ని గ్రామాలలో అన్ని గ్రామాలలో మాకు సహకరిస్తూ మాకు భోజనాలు ఏర్పాటు చేస్తూ, అలాగే పండుకోవడానికి టెంపుల్ మానాలా కావచ్చు, చందుగుర్తి కాబట్టి అన్ని విధాలుగా మాకు సహకారాలు అందుతున్నాయి. కాబట్టి ఇది కొనసాగుతుంది. తడుపు రాగానే మాకు కుక్కని కూడా ఎంబట సాగరిస్తుంది. మళ్ళీ రాజన్న స్వామి మాకు అంతా మంచిగా జరుగుతుంది. పోయిన సంవత్సరం 5 వస్తే ఇప్పుడు 10 మంది 12 మంది వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినాం. రాజకళ, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ కుక్నూరు గ్రామం. మేము ఫస్ట్ ఒకదాన్ని వచ్చాను, తర్వాత 5, తర్వాత 12 మంది అయినరు. అంటే వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి రాజన్న దయ వల్ల. కానీ ఈ సంవత్సరం 12, మళ్ళా సంవత్సరం కూడా ఇంకెక్కువ అవుతాము. మేము మోర్తాడు గ్రామానికి రాగానే 40 మంది అవుతున్నాము. కానీ మేము భయం పడతామని దేవుడు రాజన్న స్వామి అక్కడ మల్లన్న స్వామిని తోడి ఎత్తుండు. మేము పెంచుకున్న కుక్క కాదు, ఏం కాదు, అడుగడుగున స్వామి మాకు తోడి ఎత్తుండు కుక్కని.